అందరికీ నమస్కారం. దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు మధ్యలో కూర్చుని కాసేపులాగా అటు ఇటు తిరుగుతున్నారు. దయచేసి మీరు గుళ్ళోకి వెళ్ళాలనుకుంటే ఒక పక్క నుంచి వెళ్ళండి. ఈ ముట్ట నుంచి అలా తిరుగుతూ ఉంటే పూజా కార్యక్రమం ఇప్పుడు బాగా ప్రవచన ప్రారంభం అవుతుంది. ప్రారంభమయ్యాక ముందుకెళ్ళడం నాకు గౌరవం కాదు. మీరందరూ బాగా అనుభవజ్ఞులు, తెలుసుకున్నారు చెప్పరు. నేను మరీ చెప్పక్కర్లేదు. ఎవరైనా వస్తే ముందులాగా వచ్చి అందరినీ చూసుకుని అందరినీ పలకరించుకుని వెనకాల కూర్చుంటారు. అలా కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చొని ఈ ప్రారంభం అయిన తర్వాత మీరు ఎలా పక్కనించుకుని వెళ్ళాలంటే రకాల వాష్రూమ్లు ఉన్నాయి. ఇక్కడ గుడికి వెళ్ళాలంటే పక్క నుంచి రండి. మధ్యలో అలా తిరిగితే ప్రవచనం మధ్యలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఈ కాసేపు మాట్లాడడానికి గౌరవం చెప్పుకోవడం ఆపండి. హరి ఓం. హరి ఓం. అందరికీ శంకరాచార్య ఒక మాట చెప్తారు. మనకి మానవ జన్మ రావాలన్నా, సాధువుల యొక్క దర్శనం కలగాలన్నా, వాళ్ళ వాక్కు అమృతాన్ని మనం కొలవాలన్నా ఎన్నో జన్మలు సుకృతం ఉంటాయి కానీ లభ్యం కాదని చెప్తారు. కాబట్టి ఇక్కడికి పూజ్య స్వామి సర్వేశానందజీ వచ్చి ఉన్నారు. ఇలాంటి మహనీయుల దర్శనం, వాళ్ళ యొక్క భాషణం మనకి దుర్లభం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ మనస్సు లగ్నం అవ్వాలంటే ముందు సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి. పక్కన వాళ్ళు వింటున్నారా లేదా అనేది మానేయండి. మీరు మాత్రం అన్ని సర్వేంద్రియాలు ఇక్కడ నిలిపి ఆ స్వామికి చెప్పేది వినాలి ఖచ్చితంగా. కాబట్టి ఎవరు మాట్లాడకండి. సైలెంట్, నిశ్శబ్దమే మన స్వరూపం. కాబట్టి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. సరిపో భగవద్గీత పారాయణప్పుడు ఎవరైనా భగవద్గీత కావాలని ఇక్కడ అమ్ముతారు, తీసుకోండి.
అయ్యో అమ్మ దయచేసి ఇప్పుడే చెప్పారు కూర్చోండి అందరూ కూడా మీరు అటు ఇటు తిరుగుతుంటే కార్యక్రమం ప్రారంభించడానికి టైం పడతారు. దయచేసి అందరూ కాసేపు కూర్చోండి. మీరు పారాయణం అయిన తర్వాత దేవాలయ చేసుకోండి. అయ్యో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య స్వామి సత్యనారాయణ మహారాజ్ వారి పాత్రమాలకు నమస్కరిస్తూ, పూజ్య స్వామి శారదాభియాన అమ్మవారి పాత్రమాలకు నమస్కరిస్తూ, పూజ్య స్వామి సర్వేశ్వరానందజీ పాత్రమాలకు నమస్కరిస్తూ, చిన్మయ మిషన్ నిర్వహణలో జరుగుతున్న గురుదేవుల ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వారికి గురుదేవులు చిన్మయానందుల వారికి ఇష్టమైన భగవద్గీత పారాయణ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ కూడా చిన్మయ మిషన్ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు స్వామివారు ఇచ్చేశారు మన దగ్గరికి సర్వేశ్వరానందజీ గారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. పూజ్య స్వామి సర్వేశ్వరానందజీ గారిని పుష్పాలతో సత్కరించాల్సిందిగా దీపం సత్యనిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొత్త సత్యనారాయణ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. కొత్త సత్యనారాయణ గారు వచ్చి స్వామివారిని పుష్పాలతో సత్కరిస్తారు. దేవాలయం చిన్నారేషన్ కోశాధికారి శ్రీ జీకేవి ప్రసాద్ గారు స్వామివారికి ఓకేని అందజేస్తారు. కార్యక్రమం ప్రారంభించే ముందు దీపారాధన చేసుకుని తరువాత స్వామిజీని క్లుప్తంగా పరిచయం చేసి వారి ప్రవచనానంతరం మనం పారాయణ ప్రారంభించుకుందాం. దయచేసి
మీరందరూ కూడా మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే సెల్ ఫోన్ మోగితే ఏదో చూడాలని ప్రతి భ్రాంతి కలుగుతుంది. దయచేసి మీరందరూ కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. స్వామివారిని వచ్చి దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్మా మీరు కూడా రండి. స్వామివారి జ్యోతి చేస్తారు. మీరంటే ఎవరని చెప్పాలి పేరు. ఈ రోజున చిన్మయ మిషన్ భీమవరంలో నిర్వహిస్తున్న పరమ పూజ స్వామి చంద్రయానంద మహారాజ్ వారి ఆరాధన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ భగవద్గీత పారాయణ కార్యక్రమం ఇచ్చేసిన స్వామి సర్వేశ్వరానంద గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ చిన్మయ మిషన్ తరఫున మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామి సర్వేశ్వరానందజీ వారు కృష్ణా జిల్లాలో నందమూరి గ్రామంలో అభినాయ స్వామి ఆశ్రమంలో వారు ఆచార్యంగా ఉంటున్నారు. వీరు చిన్మయ మహారాజ్ గారి ప్రేరణతో చిన్మయ మిషన్ చిన్మయ సాధీపడి సాధనాలయంలో 1993లో వారి వేదాంత కోర్సుని పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి వీరికి బ్రహ్మచారి ఉద్ధవ చైతన్య అనే నామకరణం చేశారు. వీరు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం వీరు స్వామి సర్వేశ్వరానంద అనే నామధేయంతో పిలువబడుతున్నారు. వీరి సేవలు గుర్తించిన చిన్మయ మిషన్ వారు వీరిని 2002వ సంవత్సరంలో అమెరికా రాష్ట్రాలకు పంపించారు. అక్కడ వీరు చిన్మయ మిషన్లో ముఖ్య భాగమైన చిన్మయ యోగ కేంద్ర చిన్మయ యోగ కేంద్రకి వారు బాధ్యులుగా ఉంటూ 20 సంవత్సరాలు అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో యోగ కేంద్రాలు నెలకొల్పడం, యువతను ఉత్తేజపరచడం వంటి కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహించారు. తరువాత గత సంవత్సరం 2023లో వారు మరలా భారతదేశానికి విచ్చేసి విజయవాడ దగ్గర కృష్ణా జిల్లాలో నదికాం దగ్గర ఆశ్రమంలో ఆచార్యులుగా బాధ్యతలు స్వీకరించి అక్కడ చుట్టుపక్కల ఉన్న అనేక పరిస్థితులలో వారు అందరినీ కూడా ఆధ్యాత్మిక చంద్రం వైపు నడపడానికి కృషి చేస్తున్నారు. చిన్మయ యోగ కేంద్ర అంటే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల యోగి యువకులకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించడం, వారికి ఒక నైతిక విషయాలు బోధించడం అనే ధ్యేయంతో చంద్రయానంద మహారాజు వారు ఈ చిన్న యోగ కేంద్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అనేక మంది ఆచార్యులు యువతకి ఉపయోగపడే అనేక అంశాలు బోధిస్తున్నారు. వీరు స్వామి సర్వేశ్వరానందజీ ఈ చిన్మయ యోగ కేంద్రకి బాధ్యులుగా ఉంటూ ఎంతో మందికి ఉత్తేజాన్ని కలిగించారు.
మీరు ఈ రోజున మన కార్యక్రమానికి రావడం మన అదృష్టం. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని ఈనాటి ప్రవచనం ప్రారంభించవలసిన కోరుతూ మీ అందరికీ మరొక విజ్ఞప్తి, మధ్యలోంచి రావద్దండి, దయచేసి వచ్చి వాళ్ళు కూడా కొంచెం ఆపండి. నేను తరువాత మీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే పారాయణ సందర్భంలో నీకు ఉంటుంది, ఈసారి చెప్పామని అన్నిదా భావించవద్దు. అది స్వామివారిని ప్రవచన ప్రారంభించవద్దుగా కోరుతున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। దాదాపు 8 సార్లు 5 సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి అనేటువంటి అనౌన్స్మెంట్ చేశారు. టెక్నాలజీ మోడర్నిటీ పెరిగి మన సమస్యని మన జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాం. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇట్లాంటి వాటిని అరికట్టడానికి ఎవరిదైనా సెల్ ఫోన్ మోగిందంటే $25 ఫైన్. ఎన్నిసార్లు మోగితే అన్నిసార్లు ఫైన్. ఫైన్ అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి బాగుండడము, ఇంకోటి డబ్బు కట్టడం. స్విచ్ ఆఫ్ చేస్తే ఫైన్గా ఉంటారు, స్విచ్ ఆఫ్ చేయకపోతే ఫైన్ కడతారు. మీకు కూడా మంచి ఫండ్ రైజింగ్ అవుతుంది. పూజ్య గురుదేవుల యొక్క 31వ ఆరాధన మహోత్సవం. సాధారణంగా ఒక జీవుడు శరీరాన్ని వదిలిపెడితే దాన్ని మృత్యువు అంటారు.
మరణం బాధగా ఉంటుంది. సంవత్సరికాలు జరుగుతూ కానీ ఒక ఆత్మజ్ఞానం పొందినటువంటి గొప్ప మహాత్ముడు శరీరం నుంచి నువ్వెందుకు అర్థమైన సిద్ధి పొందడం కానీ మహాసమాధి కానీ అని అంటారు. వారు శరీరం చాలించడం అనేటువంటి దాన్ని మనము మృత్యువుగా భావించకుండా ఆ పరమాత్మలో ఐక్యమయ్యారు, పరమాత్మ తత్వాన్ని చేరుకున్నారు. ఆ పరమాత్ముడి స్వరూపంలా మనము పొంచుకోవచ్చు, పూజించవచ్చు. ఎవరి చేత ఎలా పూజింపబడడానికి ఒక అర్హత కావాలి. ఇప్పుడు మీకు చిన్నపిల్లలు వచ్చి ఎవరైనా ఇంటికి పెద్దవాళ్ళు రాగానే ఒరే దండం పెట్టు అంటే మొహం చూస్తాడు. అంటే పెట్టే అర్హత ఉందా లేదా, పెట్టించుకునే అర్హత ఉందా లేదా, నేనెందుకు పెట్టాలి అని అడుగుతాడు. అలాంటిది దేవుడితో సమానంగా భావిస్తూ పూజింపబడ్డామని అంటే దానికి భగవంతుడితో సమానుడై ఉండాలి. అందుకే అటువంటి వారి యొక్క జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి దాన్ని మహోత్సవం అన్నారు. అనుకోకుండా ఈ హాల్లోకి రాగానే ఒక పక్కన అమ్మవారు, ఇంకో పక్కన రాముల వారి పాదాల దగ్గరే సాధారణంగా హనుమంతుడు ఉంటాడు. వాళ్ళందరి పాదాల దగ్గర ఇంకొకరు ఉన్నారు. గొప్ప మహనీయుడు. ఆయన యొక్క వర్ధంతిని కూడా ఆరాధనోత్సవంగా అదొక ఉత్సవం. ఎందుకంటే వాళ్ళు సమాజానికి చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అటువంటిది. సాధారణంగా మన కుటుంబీకులు ఎవరైనా మనం సమారాధన చేయాలన్నా, వర్ధంతి సెలబ్రేట్ చేసుకోవాలన్నా, వాళ్ళకి ఇష్టమైనటువంటిది ఏమన్నా, వాళ్ళకి నచ్చినటువంటిది ఏమన్నా గుర్తుంచుకొని చేస్తూ ఉంటాం. వాళ్ళ పిల్లలంటే ఇష్టం అంటే, వాళ్ళకి సమాజంలో ఇటువంటి పని అంటే ఇష్టం అంటే, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి తినేటువంటి వాటిలో ఇటువంటి ఇష్టం కాబట్టి అని చూసుకుంటాం. త్యాగరాజ స్వామికి బాగా ఇష్టమైనటువంటిది ఎవరు? రాముడు. ఆ రాముడితో ఎలా కనెక్ట్ అయ్యేవారు? సంగీతం ద్వారా. అందుకే ఆయన యొక్క ఆరాధనని ఏ రకంగా మహోత్సవంగా మనం పెట్టుకుంటాము? సంగీతోత్సవంగా. అది ఇక్కడ కూడా జరుగుతుందని విన్నాను. నాకు తెలిసి త్యాగరాజ స్వామి గారి యొక్క పుట్టిన క్షేత్రము, తర్వాత బెజవాడ, తర్వాత మూడో క్షేత్రం ఏదనుకుంటారు. అలాంటి మరొక గొప్ప మహనీయులు మన పూజ్య గురుదేవుడు. $1950లో ఆయనకు ఒక స్ఫూర్తి కలిగింది. ఈ సమాజానికి ఏమైనా చేద్దాం. ఎందుకు? ఆయన యొక్క స్ఫూర్తికి కారకుడు తన యొక్క జీవితం. 1950 అంటే అప్పుడే భారతదేశానికి స్వతంత్రం. 3 సంవత్సరాలే.
ఆ 3-4 సంవత్సరాలు పూజ గురుదేవులు వారి గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. అంటే ఇండిపెండెన్స్ వచ్చే ఆ 3-4 సంవత్సరాల టైంలో వారు గురుకులంలో ఉన్నారు. ఆ టైం ఆ సమయానికే చదువుకున్న వాళ్ళల్లో అత్యున్నతమైనటువంటి చదువుని సాధించినటువంటి వారు. లా చదివారు. రేపు చిన్న విషయంలో అందరూ లా చదివిన వాళ్ళే అనుకుంటారు. అమ్మగారు కూడా లా చదివారు, చాలా పేదలు గారు. ఇంగ్లీష్ లిటరేచర్లో ఎంఏ చేశారు, తర్వాత లా చేశారు. జర్నలిస్ట్గా, విలేకరిగా చివరికి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ ఎడిటోరియల్ అంటే సంపాదకీయంగా ఒక ఆర్టికల్ రాసుకుంటారు ప్రతి రోజు. ఆ ఎడిటోరియల్ రాయడానికని విభిన్న రకాలైనటువంటి అనుభూతులతో పూజ గురుదేవులు ఆయన పేరు మీద రాసేవారు. మోచి అనే పేరు మీద రాసేవారు. మోచి అంటే చెప్పులు కుట్టేవాడు. ఎందుకంటే వీధి చివరిగా వీధి సంతులు అంటే కూర్చొని సమాజాన్ని ఒక దృక్పథంతో చూస్తుంటాడు. ఆ దృక్పథాన్ని అందరికీ అందజేయాలి. ఆయన ఎక్కడో ఒక పుస్తకంలో ఆర్టికల్ చదువుతుంటే ఆ ఆర్టికల్లో స్వామి శివానందుల వారి గురించి చక్కగా రాశారు. ఆయన మలేషియాలో డాక్టర్గా ఉన్నారట. స్టేట్ కౌన్సిల్, మలేషియన్ స్టేట్ కౌన్సిల్ కి ఆయన డాక్టర్లలో ఆధిపత్యం పొందినటువంటి వారు. అటువంటి వృత్తిని వదిలిపెట్టి రిషికేశ్కి వచ్చి శివానంద ఆశ్రమం మొదలెట్టారు. డివైన్ లైఫ్ సొసైటీ శివానంద ఆశ్రమం మొదలుపెట్టి ఆ రోజుల్లోనే దాదాపు వారానికి 1000-2000 మందికి ఉచిత నేత్ర శిబిరాలను కండక్ట్ చేసేవారు. ఆయన గురించి చాలా గొప్పగా రాస్తుందన్నమాట. కొంచెం గురుదేవులు అప్పుడు విలేకరుగా ఉన్నప్పుడు ఆలోచించారన్నమాట. మలేషియా అంటే అప్పుడు మలేషియా ఇంకా భారతదేశంలోనే ఉండిందండి. రంగూన్ అనే ప్రదేశం విన్నారా? రంగూన్, మలేషియా, ఇండోనేషియా ఆ ప్రాంతాల్లో వెళితే అక్కడ మాట్లాడే భాష ఏంటో తెలుసా? అక్కడ మాట్లాడే భాష తమిళం. అందుకే అక్కడ బాగా తమిళం బాగా సెటిల్ అయినటువంటి క్షేత్రం. అటువంటి బాగా సమృద్ధిగా ఉన్నటువంటి దేశాన్ని వదిలిపెట్టొచ్చు మళ్ళీ భారతదేశంలో, అది కూడా హిమాలయాల్లో కూర్చొని ఏదైనా చేస్తున్నారంటే ఇక్కడ ఏదో తేడాగా ఉంది. దానికంటే ఇంకా ఎక్కువ లాభం ఇక్కడ ఏదో పొందుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చుంటారు. దీన్ని పరిశీలించాలి, దీన్ని విశ్లేషించాలి అని ఒక వారం రోజులు గడువు తీసుకొని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అక్కడ ఏముంది అనుకుందామని వెళ్ళారు. ఆ వారం కాస్త 2 వారాలు అయింది, 2 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయ్యాయి. ఆయన అక్కడే ఉండిపోయారు. ఏమిటి ఆయన పొందినటువంటి స్ఫూర్తి ఎక్కడ అంటే, ఈ సమాజంలో ఆ రోజుల్లో చదువుకోవడం అంటే ఎస్ఎస్ఎల్సి చదివితే ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం, ఎస్ఎస్ఎల్సి చదువుకుంటే చదువు అయిపోయినట్టే. అడిగాను అన్నమాట, ఎస్ఎస్ఎల్సి అంటే ఏంటండి అని అంటే స్టాప్ స్టడీయింగ్, లెర్న్ కుకింగ్. చదువు అయిపోయింది, ఇంకా వంట చేయడం నేర్చుకోండి అని. స్టాప్ స్టడీయింగ్, లెర్న్ కుకింగ్. అక్కడితో చదువుకుంటున్నట్టు, అప్పటికే చాలా గొప్పగా చదివినట్టు వాడు. అటువంటిది నేను ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ చదివాను, బిఏ అయింది, ఎంఏ అయింది, లా చేశాను. ఇంత చదువు చదివినటువంటి వాడిని భారతదేశంలో ఉంటూ భారతీయ సాంప్రదాయానికి చెందినటువంటి ఈ వైదిక సాంప్రదాయాన్ని నేను ఇంతవరకు చూడలేదు.
నేర్చుకోవడానికి అవకాశం కలగలేదు. చదువుకున్నటువంటి నాకే అవకాశం కలగలేదంటే ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఎందుకంటే ఆ చదువుకున్నటువంటి వేదాంత శాస్త్రంలో ఉన్నటువంటి విజ్ఞానం చూసి ఆశ్చర్యపోయారు. ఇది కదా నేర్పించవలసింది సమాజానికి, ఇది నేర్పించకుండా మిగతా వాళ్ళని నేర్పిస్తున్నారేంటి? ఇక్కడ మనకు అమ్మా నాన్న పళ్ళు అక్కర్లేదు, మమ్మీ డాడీ స్కూల్ కావాలి. ఇక్కడ మాటలుగా ఉండాలి. ఈ వ్యాధి ఇప్పటిది కాదు, 1947లోనే ఆయన గమనించారు. ఈ మాటలుగా ఉండాలి అని. ఏం చదువుకున్నా సైంటిఫిక్ గా ఉండాలి. వైజ్ఞాన శాస్త్రాన్ని చదువంతా అలాగే ఉండాలి. పాశ్చాత్య దేశంలో పలు ప్రాంతాల్లో తిరిగి ఉన్నాను, ఉండి వచ్చాను కాబట్టి భూమి గుండ్రంగా ఉంటుందని వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అనుకున్నారు? వెస్టర్న్ వరల్డ్ లో, పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకి ఎప్పుడు తెలిసింది అనుకున్నారు? 80-90 సంవత్సరాల క్రితం. మనం ఈ భూమి గురించి చదివేటువంటి చదువుని ఎవరు చూస్తాము? జియోగ్రఫీ అంటాం కదా. ఆ జియోగ్రఫీని తెలుగులో ఏమంటాము, సంస్కృతంలో ఏమంటాము? భూగోళ శాస్త్రం. దాంట్లోనే ఉందా? గోళం అంటే ఏంటి? భూమి రౌండ్ గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది, ఫ్లాట్ గా ఉండదు. మనం చదివే చదువు యొక్క శాస్త్రం యొక్క పేరే అది. ఇటీవల ఏమైనా పెట్టుంటారు లేండి, కొట్టి పర్లేదు. దశావతారాల్లో ఆది అవతారం, మొట్టమొదటి అవతారం ఏంటది? ఆది వరాహ అవతారం. ఆ వరాహ అవతారాన్ని ఎక్కడ చెక్కున్నా కానీ, ఏ శిల్పశాస్త్రంలో ఎక్కడ చెక్కున్నా కానీ, ఆయన ముఖం మీద విరాజిల్లుతున్నటువంటిది ఎవరు? భూదేవి. ఆ భూదేవి ఎలా చెక్కారండి? గుండ్రంగా చెక్కారు. మీరు హొయసలకు వెళ్ళండి, లేకపోతే తిరుచికి వెళ్ళండి, లేకపోతే ఏ పురాతనమైనటువంటి మందిరంలో చూసుకున్నా, భాగవతంలో చదువుకున్నా, దాని గురించి ఏమని చెప్పారు? భూమి గుండ్రంగా ఉంటుంది. అది గత 80 సంవత్సరాల్లో తెలుసుకున్నటువంటిది మనకు మన శాస్త్రంలోనే చెప్తున్నారు. ఇది చూసి ఆశ్చర్యపోయారు. భౌతికంగా ఉన్నటువంటి శాస్త్రం కానీ, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి శాస్త్రం కానీ, ఇంత అద్భుతంగా చెప్పబడినటువంటి మన వేదాలు, మన వేదాంతాలు ఇవి కదా నేర్పవలసింది. అప్పటికే వారికి 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చదవలేనటువంటి ఇంత గుహ్యంగా ఉన్నటువంటి శాస్త్రం, ఇది నేను తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీనికే నా జీవితం అంకితం చేయాలి. అప్పుడు శివానంద గారు జరిగితే, శివానంద గారు అన్నారట, వచ్చిన తర్వాత కూడా ఎవరు అడిగారు, స్వామీజీ మీరు స్వామీజీగా మీరంతకు మీరే అయ్యారా, లేకపోతే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఏమన్నా దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేశారా? ఏ తల్లిదండ్రులైనా ఎప్పుడైనా ఏ కొడుకులైనా సన్యాసం తీసుకోవాలని ఎప్పుడైనా చెప్పాడా? ఎక్కడైనా లేదు. పక్క వాళ్ళకి ఎవరైనా సన్యాసం తీసుకుంటూ ఈ మార్గంలో నడుస్తున్నారంటే, మీ సంతానం చాలా గొప్ప సంస్కారం అండి, మీ వంశమే చాలా గొప్ప వంశము. మన వంశంలో ఎవరన్నారంటే ఏం పోయే కాలం వచ్చిందో ఏంటో, ఎన్ని బాధలు ఎదుర్కొన్నారో ఏంటో. శివానంద వారు కూడా ఈ మార్గాన్ని
నువ్వు ఈ మార్గంలో నడవాలంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కావాలైనా నువ్వు ఆ పర్మిషన్ తీసుకొస్తే నీకు సన్యాసం ఇస్తాను. వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాయడం, వెళ్ళి కలవడం, వారి ఆశీస్సులు తీసుకొని శివానంద గారి దగ్గర సన్యాసం తీసుకొని నువ్వు ఇంకా తీవ్రంగా చదువుకోవాలంటే నా మిత్రులైనటువంటి వారు ఉత్తర కాశీలో ఉంటారు, వారిని వెళ్ళి వారి శిష్యరికం చేయాలి నువ్వు అని ఉత్తర కాశీకి పంపించారు స్వామి తపోవనం మహారాజు. అందుకే చిన్నానందుల వారికి ఇద్దరు గురువులు, ఒకరు దీక్షా గురువు, ఒకరు శిక్షా గురువు. ఆయన ఎటువంటి వారు? తపోవనం మహారాజు గారు. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా అత్యంత సులువైన మార్గం నడిచి వెళ్తారు. ఋషికేశ్ నుంచి ఉత్తర కాశీకి ఎవరైనా వెళ్ళారంటే క్యాంపులు పెడుతుంటారు కదా, వెళ్ళొచ్చారా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 270 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో రావడానికి కూడా మీకు దాదాపు 2-3 వారాలు పడుతుంది. అట్లాంటిది హిమాలయాల్లో నడవాలంటే కనీసం 4 రోజులు పట్టింది. నెమ్మదిగా నడుచుకుంటూ చేరారు. చేరిన తర్వాత తపోవనం మహారాజు గారు అడిగేది మొట్టమొదటి ప్రశ్న, నాన్న నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, అవేం అడగలేదు. శివానంద గారు పంపించారా? ఇంట్రొడక్షన్ లెటర్ ఏమైనా ఇచ్చారా నీ గురించి? నువ్వు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి ఆయన పర్మిషన్ ఇచ్చినట్టుగా నువ్వు నీ దగ్గర ఏమన్నా ఉందా? ఇవ్వలేదండి. మరి నాకు ప్రమాణం ఏది? మళ్ళీ వెళ్ళి తీసుకురాకపోతున్నారు. మీలో నేను ఆ పరిస్థితిలో ఉన్నాను అనుకోండి, ఏం చేసి ఉండేవాళ్ళు? చూద్దాంలే, ఈ జన్మకి ఇంతే పుణ్యం అనుకుందాంలే. ఇంతకు నేను విజయవాడలో ఉండేవాడు, 25 సంవత్సరాల క్రితం సంగతి. అక్కడ శివరామ కృష్ణ క్షేత్రం అని ఉంటుంది. అక్కడ ప్రవచనాలు చెప్పేవాడు. ఆ ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఎంతమంది వచ్చి కూర్చోలేవారు కుదురుకుంటారు మనుషులకి అని అంటే, ఎన్ని స్తంభాలు ఉన్నాయో అంతమంది వచ్చేవారు. అంటే ఆనుకోవడానికి ఎక్కడైతే చోటు ఉంటుందో అంతమంది మాత్రమే కూర్చోలేవారు. ఎవరైనా అధికంగా వచ్చారనుకోండి, స్తంభాలు మాత్రం చూసేవారు. ఏ స్తంభము ఖాళీ లేదు కాబట్టి ఇవాళ వాడుకున్న పుణ్యం ఇంతే అని అక్కడే నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయేవారు. అటువంటి సమాజం ఉంది. చిన్నానంద గారు ఏం చేశారు? మళ్ళీ తిరిగి వెళ్ళి శివానంద గారి దగ్గర లెటర్ తీసుకొని మళ్ళీ తపోవనం మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నప్పుడు ఒక రోజున గంగాదేవి ఒడ్డున కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఆయనకి ఇంకో స్ఫూర్తి కలిగింది. ఈ జ్ఞానం నేను మాత్రం పొందినప్పుడు ఈ జ్ఞానం సమాజానికి కూడా అందాలి కదా. గంగాదేవి పుట్టేది హిమాలయాల్లో అయినా ప్రవహించేది యావత్ భారతదేశానికి మేలు చేస్తుంది. అలాగే ఈ జ్ఞానగంగా పుట్టింది ఇక్కడే అయినా యావత్ దేశానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. 1950లో మొదలుపెట్టారు. సింగిల్ హ్యాండెడ్ గా. చిన్న మిషన్ ఎన్ని దేశాల్లో ఉన్నాయో తెలుసా? ఒక గెస్, ఊహ చెప్పండి, ఎన్ని దేశాల్లో ఉంటుందో? ఇరవై 29 దేశాల్లో
29 కంట్రీస్. 29th కంట్రీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి. చైనాలో కూడా సింగిల్ మిషన్ ఉంది. చైనా అది సోషలిస్ట్ కంట్రీ. అక్కడ మతం కానీ అక్కడ ఉన్న బౌద్ధ మతాన్నే నిర్మూలించారు వాళ్ళు. అటువంటిది అక్కడ కూడా చిన్న మిషన్ దాదాపు ఒక 5-6 సంవత్సరాలు. మరి ఏంటి, ఆయన సింగిల్ హ్యాండెడ్గా దాదాపు తన జీవిత పర్యంతము ఒక 43 సార్లు ప్రపంచమంతా తిరిగి, దేశమే కాదు ప్రపంచమంతా తిరిగి అందరికీ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందజేశారు. ఇప్పుడు ఉత్తర భారతంలో తిరుగుతుంటే అక్కడ చాలా మంది భాగవత్ జ్ఞాన యజ్ఞం, రామాయణ జ్ఞాన యజ్ఞం, ఈ జ్ఞాన యజ్ఞం అనేటువంటి పేరుని బాగా పాపులర్ చేసినటువంటి వారు మన గురుదేవుడు స్వామి చిన్నారాయణ వారు. ఆయన ఉన్నప్పుడు ఆయన గొప్పతనాన్ని గుర్తించి యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ అక్కడ దాదాపు 3 సార్లు ఈయన్ని ఇన్వైట్ చేయడం అయింది. మూడు సార్లు. ఏంటయ్యా ఆయన చేసిన గొప్పతనం? ఎందుకు ఆయనకి ఇంత ఘనత? ఏమిటి ఆయన లక్ష్యం? 51లో ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవచనాన్ని కనుక చూసుకున్నట్లయితే తన జీవిత లక్ష్యాన్ని అక్కడ చక్కగా స్పష్టంగా విశదీకరించారు. హిందువులను ఇక్కడ మనం హిందూ కుటుంబాల్లో పుట్టున్నాం కాబట్టి హిందువుని టు ట్రాన్స్ఫార్మ్ హిందూస్ టు హిందూయిజం. ఎందుకంటే దాంట్లో మనం ప్రాక్టీస్ చేసే వాళ్ళం ఎంతమంది? అందరూ చెప్పేటువంటి కారణాలు ఏముంటాయి? ఎక్కడ దాకా వెళ్తూ నేను పూజ గురుదేవుని 88లో కలిశాను. 89 నుంచి యువ కేంద్ర క్లాసులకు వెళ్ళేవాడు. మా అమ్మమ్మ గారు ఉండేదన్నమాట. ప్రతి ఆదివారం నేను క్లాసుకు బయలుదేరే ముందు సెల్ఫ్ అన్ఫోల్డ్మెంట్ అనే పుస్తకము, ఒక భగవద్గీత, ఆరెంజ్ కలర్ మై ప్రేయర్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ 3 పుస్తకాలు తీసుకొని నేను బయలుదేరతాను. నేను సిద్ధం అవుతున్నాను. ఆవిడ మొదలెట్టేది అనమాట. ఏ వయసులో చేయవలసింది ఆ వయసులో చేస్తేనే బాగుంటుంది. ఈ వయసులో ఉన్న భగవద్గీత ఏమిట్రా నువ్వైనా చెప్పవే అని మా నాన్నగారిని, ఏమిటేమిటి నువ్వైనా చెప్పు అని మా అమ్మగారిని. ప్రతి వారం ఇది జరిగేది. ఒకరోజు తిట్టడం కూడా మొదలెట్టారు. అమ్మమ్మ కూర్చో, ఇవాళ ఇటు తెచ్చేద్దాం. ఏ సమయంలో ఈ భగవద్గీత చదివితే బాగుంటుందో నువ్వే చెప్పు. ముసల్తనంలో రా అంటే దాదాపు నీ వయసు వచ్చినప్పుడు. మరి నిన్ను నేను ఎప్పుడు భగవద్గీత తీసి చదవడం చూడలేదే అన్నా. నీ వయసులో చదవలసినట్టు నిన్ను నేను ఎప్పుడు ఎందుకు చూడలేదు అంటే, ఈ పుస్తకంలో ప్రింట్ సైజు ఉంది చూసావు, చాలా చిన్నగా ఉంటుంది, నాకు కనబడదు అని. కనబడే వయసులోనేమో చదవకూడదు, ఎందుకంటే ఆ వయసు వేరే వయసు. వయసు వచ్చిన తర్వాత వాళ్ళని కవి అంటారు.
ముకుందమాల అనేటువంటి గొప్ప గ్రంథంలో కఫ వాత పిత్త జ్వరై పీడిత. చివరిగా బాగా ముసలితనం వచ్చినప్పుడు దేంట్లో బిజీగా ఉంటాము? ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. వయస్కులు అందరూ కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడుతుంటారు? కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, దాంట్లో కాంపిటీషన్. ఒకరిదొకరు నోట్స్ కంపేర్ చేసుకొని నీ కాళ్ళ నొప్పులు ఏంటి, నా నటి నొప్పులు చూశాడు, నొప్పులలో కాంపిటీషన్. భగవంతుడు, దేవుడు, సేవ, ధ్యానము, జపము ఏమీ లేదు. నొప్పులలో కాంపిటీషన్ అన్నమాట. ఎవరికి ఎంత నొప్పి ఎక్కువ ఉంది. కఫ వాత పిత్త జ్వరై పీడిత. ఏదో ఒక వ్యాధి. ఏ వ్యాధి లేదు అని అంటే తిన్న అరగటం లేదు, అది ఒక వ్యాధి. ఒక సమయంలో నేను ఇంత చేసేవాడిని, అంత చేసేవాడిని, ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను. ఎప్పటికో అది చూసుకొని చేయకుండా మా బామ్మ గారు, నీతో నేను వాదించలేదురా, ఏ వయస్సులో మొదలు పెట్టాలి? గురుదేవులు అనేవారు అన్నమాట ఇంగ్లీష్లో, ఫ్రమ్ వూంబ్ టు ద టూంబ్. పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు ఆధ్యాత్మికత అనేటువంటిది మన జీవితంలో సహభాగంగా ఉండి తీరాలి. శ్వాస అనేది ఎప్పుడు పీల్చుకోవాలి అనేటువంటిది ఎప్పుడైనా మీరు చర్చనీయాంశాలుగా పెట్టుకుంటారా? డిబేట్లు చేస్తుంటారా? పొద్దున కూడా శ్వాస పీల్చాలా, సాయంత్రం కూడా పీల్చాలా? పాపులేషన్ ఇంత ఉండేది కాదు. నడుస్తూ నడుస్తూ పడిపోయాడేంటి, ఊపిరి పీల్చుకోవడం మానేసాడండి, మర్చిపోయాడండి. దేవుడి దేవాలు అదంతా కదా జరుగుతూ ఉంటుంది. దాని మీద డిస్కషన్ ఉండదు. అలాగే ఆధ్యాత్మికత కూడా వినడమే కాదు. ఆదిశంకరాచార్యులు గారు ఒక అద్భుతమైనటువంటి చాలా సరళమైనటువంటి గ్రంథం ఒకటి రాశారు, ప్రశ్నోత్తర రత్నమాలిక. దాంట్లో ఆయన అంటారు, అత్యంత దౌర్భాగ్యం ఏమిటి అని ప్రశ్న అడిగితే దానికి ఆయన చెప్పేటువంటి సమాధానం, ఇది తత్వము, ఈ తత్వాన్ని చేరుకోవాల్సిన మార్గం ఇది అని తెలిసి అర్థమై ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని మన జీవితంలో అలవర్చుకోకుండా దాన్ని విస్మరిస్తుంటామే, అది దౌర్భాగ్యం. ఆ మార్గాన్ని, ఆ తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకొని ఎందుకంటే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు అని అంటే, నీకేముంది నాయన, నువ్వు సన్యాసివి, మా జీవితాల్లో ఏం జరుగుతుందో నీకు టైమే ఉండదు. ఇది ప్రారంభంలో 8 మంది చెప్పారు కదా, సగం సమస్య ఎక్కడ ఉంది? మన జేబుల్లోనే ఉంది. అది మోగిందా మన జీవితం ఏం చేస్తుందా పక్కన పెట్టేసి ఫస్ట్ అనుకో. ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్ ఒకటే కాదు, స్క్రీన్ సైజులు వేరువేరుగా ఉన్నాయండి. ఇది సెల్ ఫోన్, ఐప్యాడ్, టీవీ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్, ఏదో ఒక స్క్రీన్కి ఏదో ఒక టైంలో అతుక్కొని కూర్చొని ఉన్నాం. ఈ వచ్చినటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన సమాజం మొత్తం, ఇక్కడ కూడా వచ్చున్నారు 2 సార్లు. ఆయన ప్రాథమిక దశల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా సైకిల్ మీద తిరిగి
తన యొక్క ఈ ఐడియా గురించి తనే ప్రచారం చేసుకొని, తనే అనౌన్స్మెంట్లు చేసుకొని, ప్యాంప్లెట్లో రాసుకొని వీధి వీధిన అతికించి ఊరు వాడవాడ తిరిగి ప్రచారం చేసింది. అది ఆయన గొప్పతనం. ఆయన జీవితాంతం దేని గురించి మాట్లాడారు? భగవద్గీత గురించి మాట్లాడారు. భగవద్గీత నుంచి చెప్పినటువంటి గొప్ప సంగతులు ఏంటి? ఒక హిందుత్వానికి మారాలి అంటే చేయవలసినటువంటి 4-5 విషయాలు చెప్పారు. మొట్టమొదటి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన వెంటనే ప్రపంచంతో కనెక్షన్ ఏర్పరచుకునే ముందు నేను తల్లినా, భార్యనా, టీచర్నా అది మొట్టమొదటి కనెక్షన్ ఎవరితో ఉండాలి? భగవంతుడితో. ప్రథమంగా లేవగానే దేవుడి ముందర కూర్చొని పూజ, జపము, ధ్యానం. ఎన్ని రోజులు చేయాలండి? ఇది మెడిసిన్ కాదండి, ఇది లైఫ్ స్టైల్. అంటే జీవితంలో మనం అలవర్చుకోవాల్సిన, అనునిత్యము చేయవలసినటువంటి. వారానికి ఒక్కసారి సత్సంగంలో కూర్చోవడం. ఇక్కడ భీమవరంలో మీకు మంచిగా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక బ్రహ్మచారి గారు సత్సంగానికి ఆవిడ టైం మీరు బుక్ చేసుకోండి. ప్రతిరోజు సత్సంగం ఉంటుంది. పూర్వము ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి వీధిలో తినుబండారాలు ఒక రకంగా ఉండేవి. పునుగులు ఉండేవి, మిరపకాయ బజ్జీలు ఉండేవి, దోశలు ఉండేవి, ఇడ్లీలు ఉండేవి, పూరీలు ఉండేవి. ఇప్పుడు బర్గర్లు, నూడిల్స్, మోమోస్ ప్రతి వీధి కూడా కనబడతాయి. అంటే మన యొక్క కల్చర్ మారుతుందా లేదా అనే దానికి మొట్టమొదటి నేను చూసేది ఆహార, విహార, వ్యవహారం. ఆహారం మారిపోయింది. చక్కగా సాయంత్రం పూట లంగామణి వేసుకున్న వాళ్ళు కనిపించేవాళ్ళు, లుంగిలు కట్టుకుని తిరిగేవాళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఏ మారుమూల ప్రదేశాల్లో వెళ్ళినా ఏం కనబడుతున్నాయండి? ఏం కనబడుతున్నాయో, ఏం చూస్తున్నారో మీకు తెలుసు. అంటే వేసుకునేటువంటి డ్రెస్సింగ్ అది మారింది. తినే తిండి మారింది, వేసుకునే పద్ధతులు మారాయి. ఆచార, విచార, వ్యవహారాలు మారుతున్నాయి. అంటే మన నెక్స్ట్ జనరేషన్ మనం చేస్తున్నటువంటిది ఏమీ చేయట్లేదు. దేవుడిని నమ్మడము, దేవాలయానికి వెళ్ళడము, ఒక పద్ధతిగా, ఒక సంస్కారవంతంగా నేర్చుకోవడం అనేటువంటి దానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఛాలెంజ్ ఏర్పడింది. అది ఛాలెంజ్గా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయగలుగుతాము? 3వ స్టెప్ అది. పొద్దున కూడా అందరూ బిజీగా ఉంటారు. అందరూ త్వరగా స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, ఆఫీసులకు వెళ్ళడం. కానీ సాయంత్రం పూట అందరూ తిరిగి వచ్చేది అదే గుడికి. సాయంత్రం పూట కుటుంబం అంతా ఒక చిన్న దేవాలయం ఉంటుంది కదా. అంటే దేవుడే మనకు అన్ని ఇచ్చినా దేవుడికి మనం ఇచ్చేటువంటి స్థానం ఏ గుడిలోనో ఉంటుంది. పర్వాలేదు, ఎక్కడో చోట ఉన్నాడుగా, అక్కడ కూర్చొని ఒక దీపం వెలిగించి కుటుంబం అంతా కూర్చొని ఒక హనుమాన్ చాలీసాలో, ఒక
ఒక విష్ణు సహస్రనామం, ఒక లలితా సహస్రనామం చదువుకొని హారతి ఇచ్చి ప్రసాదంగా ఆ రోజు సాయంత్రం పొంది. 4వ పాయింట్ ఇంకా ఇంపార్టెంట్ అండి. ప్రతి ప్రాంతంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో కనీసం ఒక దేవాలయం ఉంటుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఒక దేవాలయం ఉంటుందా? తమిళనాడులో బాగా ముచ్చటేసేది ఏంటంటే, ఎంత బిజీగా ఉండి పరిగెడుతున్నా బండి దిగి చెట్టు కింద ఉన్న వినాయకుడి గుడి, చిన్న గుడి, వాడు గబగబా బండి దిగి చెప్పులు ఇప్పేసి చెవులు పట్టుకొని అక్కడ రోడ్డు మీద చెవు పట్టుకొని నమస్కారం చేసుకోకుండా ఎప్పుడు వెళ్ళడు. మన చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు ప్రతిరోజు పొద్దున కానీ సాయంత్రం కానీ తప్పకుండా వెళ్ళవలసిన బాధ్యతగా పెట్టుకొని వారానికి ఒకసారి పిల్లల్ని కూడా తీసుకోవద్దు. ఇవి కనుక మనం అలవర్చుకున్నాం అనుకోండి, మనం కూడా జీవిస్తూ మన నెక్స్ట్ జనరేషన్ కూడా జీవించేటట్టుగా అది ఆయన లక్ష్యం. టు ట్రాన్స్ఫార్మ్ హిందూస్ టు హిందూయిజం. మన ఇళ్లలో ఒక భగవద్గీత పుస్తకం ఉంటుంది. అది కనీసం వారానికి ఒకసారి తీసి భజగోవిందంలో ఆదిశంకరాచార్య వారు అంటారు, భగవద్గీత కించిత్ అధీత, రోజు కొద్ది కొద్దిగా చదవండి. కించిత్ అధీత అంటే రోజు మొట్టమొదటి పేజీ తీసి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని తీసేసి మళ్ళీ పెట్టేయండి. అంటే ముందు సాగాలి కదా. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? గట్టిగా చెప్పండి. 700 శ్లోకాలు. రోజుకి 2 శ్లోకాలు చదివారు అనుకోండి తాత్పర్య సహితంగా, ఎన్ని రోజుల్లో పూర్తి చేయొచ్చు? 1 సంవత్సరంలో పూర్తి చేసేది. అవునా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులేనా? చెప్పండి. పుట్టుకతో హిందువులేనా? ఎంతమంది క్షుణ్ణంగా భగవద్గీత మొత్తం తాత్పర్య సహితంగా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు పూర్తిగా చదివారు ఇప్పటిదాకా? అందరి కోసం చేయొద్దండి, నిజంగా ఉంటే చేయొద్దండి. భారతదేశంలో పుట్టి, భారతీయ సంప్రదాయంలో పుట్టి, హిందూ అయి ఉండి ఎంతమంది చేయొచ్చారు? ఆశ్చర్యం ఏంటి కదా. ఏడు 700 శ్లోకాలు పారాయణ చేయడం కాదు నేను అడిగింది, తాత్పర్య సహితంగా చదివి అర్థం చేసుకున్నవాళ్ళు ఎంతమంది? ఎందుకంటే బహుశా మనం అందరం వెయిట్ చేస్తున్నది ఏంటి? ప్రస్తుతం టైం లేదండి. ఈ బాధ్యతలన్నీ పూర్తయిపోయిన తర్వాత భర్తృహరి అనే గొప్ప రాజు ఉండేవారు. ఆయన వైరాగ్య శతకంలో ఏం రాస్తారంటే, కాలోన యాత వయమేవ యాత. టైంని మనం పాస్ చేయలేము, టైమే మనల్ని పాస్ చేసేస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఏం చేస్తున్నాడు? టైం పాస్ అండి. కొంతమంది టైంని కంట్రోల్ చేసుకోవడానికి వాచ్ని ఒక 10 నిమిషాలు ముందు చేసుకుంటారు. టైం మనం పాస్ చేసుకున్నంత మాత్రాన్ని పాస్ అయిపోతుందా? ఆగాలనుకున్నంత మాత్రం ఆగిపోతుందా? కానీ ఆ సమయంలో ఎవరు కొట్టుకుపోతున్నారు? ఎవడు నిలవలేము. ఈ జీవితంలో మనకు అత్యంత అమూల్యమైనటువంటిది ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ఈ ప్రస్తుత సమయం. ఆయన జీవిత లక్ష్యం ఏంటి? ఈ భగవద్గీత లాంటి సద్గ్రంథాలని ప్రతి ఒక్కడికి అందజేసి
అందరూ దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిదిద్దుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా ఉపయోగపడాలి. ఇవాళ అయిపోయిన వెంటనే పారాయణ కార్యక్రమం మొదలవుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ ఆ పూజ్య గురుదేవుల యొక్క భగవద్గీత యొక్క విశ్వసమైనటువంటి వారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఎలా ఉండాలి? ఆ భగవద్గీత తాత్పర్య సహితంగా చదివే అవకాశాన్ని ప్రసాదించమని కోరుతూ, అర్థం కాలేదనుకోండి ఆవిడ ఉన్నాక ఇక్కడే ఆవిడ ఉన్నట్టు మీ అందరికీ తెలుసా? ఇక్కడ ఒకసారి నిలబడము. బ్రహ్మచారిని ఈశాని చైతన్య గారు ఇక్కడే ఉంటారు, భీమవరంలోనే ఉంటారు. అర్థం కాలేదనుకోండి వెళ్ళండి, నేర్చుకోండి. అవకాశం కూడా ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంది, ఎక్కడికో వెళ్ళాలక్కర్లా. అంత దూరం వెళ్ళాలంటే 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ నుంచి. అంత దూరం వెళ్ళాలి. మీరు టైం చెప్పండి, ఆవిడే వస్తారు. డోర్ డెలివరీ స్విగ్గీ జొమాటో లాగే భగవద్గీత డోర్ డెలివరీ. అవకాశాన్ని, ఈ జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతూ ఇక్కడితో విరామిస్తాను. శ్రీ సద్గురునాథ్ మహారాజుకి పరమ పూజ స్వామి చిన్నయ్య మహారాజు వారి ఆరాధన సందర్భంగా ఏర్పాటు చేసిన భగవద్గీత పారాయణానికి చేసిన ఆత్మీయులైన సాధువులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమంలో స్వామి సర్వేశ్వరానందజీ గారు చిన్మయానంద గురించి, హిందూ ధర్మం గురించి వారు అనేక విషయాలు తెలియపరచడం జరిగింది. ఇది చాలా ఇష్టమైనదైనా సరే మనకి సమయం తక్కువగా ఉండడం వలన వారు తర్వాత పారాయణ కోసం మనం కొంచెం లేట్గా ప్రారంభించుకోవడం కోసం వాళ్ళు కొత్తగా ముగించారు. వారికి చిన్మయ విషయం తరఫున, మన భీమవరం పెద్దలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భాగాన్ని సహకరించవలసిందిగా మా చిల్డ్రన్ మిషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీ బొడ్డార గోపాలకృష్ణమూర్తి గారు మరియు వారి కుమారుడు శ్రీ బొడ్డార సుబ్బారావు గారిని కావాల్సిందిగా కోరుతున్నాం. హలో మీకు స్వాగతం చెప్పాను. దేవాలయంలో చిన్మయానికి ఈశాని చైతన్య గారు ఆచార్యులుగా ఉన్నారు. ఆమె నిరంతరం మనందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలని ఆమెకి రెండో కార్యక్రమం ఏం లేదు. ఈ పని మీదే ఎంతో ఉత్సాహంగా గత 20 సంవత్సరాలుగా వారు కృషి చేస్తున్నారు. వారికి కూడా వారి సేవలు కూడా మనందరం వినియోగించుకోవాలని కోరుతూ ఈ పారాయణ
వచ్చి ఈ పారాయణ నిర్వహించవలసి కోరుతున్నాం. తరువాత అందరినీ భగవద్గీత పుస్తకాలు తెచ్చుకోవడంలో పోలేము. ఎవరైనా తెచ్చుకోకపోతే అక్కడ 15 స్టాల్లో భగవద్గీత పుస్తకం ఉంది. అది స్థూలాక్షరి మంచి అక్షరాలతో బాగుంటుందని. అది పుస్తకం వేల 120 రూపాయలు. మీరు కావాలంటే పుస్తకం కొనుక్కొని భగవద్గీత చదవండి. నేను కూడా అక్కడి నుంచి కొనుక్కోండి. ఇది ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మగారిని ఈ కార్యక్రమం కొనసాగించడంతో కోరుతున్నాం. ఇంకొక ముఖ్య విషయం, ఈరోజు స్వామివారు మనకి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే వారు మనకి మాట ఇచ్చిన తర్వాత చిన్నతో ఇబ్బందులు పడుతూ కూడా వారు అవన్నీ లెక్క చేయకుండా మనందరినీ కలవాలని ఉద్దేశంతో మన మంచి మార్గం చూపించాలని చెప్పి వచ్చారు. వారికి మరొక్కసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పారాయణ అనంతరం కూడా అందరికీ మహాప్రసాదం ఉంది కాబట్టి మీరు నిదానంగా పారాయణ చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరియు అమ్మ చేతగారు మీరు చేతగారు స్టేజ్ అప్ప విజయలక్ష్మి గారు, అలాగే భీమేశ్వర స్వామి టెంపుల్లో భగవద్గీత క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పార్వతి గారు కూడా స్టేజ్ రావాల్సిందిగా ఉన్నారు. పార్వతి గారు కొంచెం ఆలస్యమైంది అయినా ఎవరు ఇసుపైన ఎవరు లేట్ అయిపోతుందని సమయం మర్చిపోయి మనం భగవద్గీత గానామృతాన్ని చూడాలి. కాబట్టి భగవద్గీత పారాయణ అయిపోగానే ప్రతి ఒక్కరూ కూడా అన్నప్రసాదం తీసుకొని వెళ్ళాలి. భగవద్గీతలో ధ్యాన శ్లోకాలు ఉంటాయి కదా, అక్కడి నుంచి మనం మొదలు పెడతాము. నేను స్టార్ట్ చేసి నేను ఒకసారి వెళ్ళి స్వామికి సెండ్ వస్తాను, మీరు చేసుకుంటున్నాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే భారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ
సేన